జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రిడేషన్ల గడువును ఇక ముందు పొడిగించకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, స్కీమ్ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయ పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కండె శ్యాంసుందర్లాల్, గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి, కనకరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబు, చల్లా మధు, ప్రదీప్, రమణారెడ్డి, సాయివర్మ, చోటన్న సింగ్, మిద్దె చార్లెస్, రఘు, పవన్ కళ్యాణ్, భరత్, షఫీ, నిరంజన్, నూర్, కిషోర్, సాయిబాబా, రఫీ, నాగరాజు, హరి, బాబు నాయక్, మల్లేష్ నాయక్, సుజీవ్ రాజ్, ఎలిజరాని, సత్యంతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్ట్ డేగా డిమాండ్స్ డేగా దీన్ని పరిగణిస్తూ గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా అక్రిడేషన్ సంబంధించి గత ప్రభుత్వము బాగా కుదించింది. 23,000 అప్లికేషన్ ఉన్న అక్రిడేషన్లు ఒక్కసారిగా 9,000 కుదించింది. కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్రిడేషన్ మళ్ళా పునరుద్ధరించాలా, పాతికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయుడికి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. ఈ రోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు, తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్రిడేషన్లు, ఇంటి టిడ్కో ఇల్లు కేటాయింపు, ఫీజు రాయితీ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక 6 నెలలు 5 నెలల ముందు పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించినట్టుగా జీవో రావడం జరిగింది. జీవో అయితే వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చే లోపల ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి దగ్గర సంవత్సరం దాటింది. అక్రిడేషన్లు ఏ 2 నెలలకు 3 నెలలకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉన్నారు కానీ కమిటీ కూర్చొని కొత్త అక్రిడేషన్లు ఇవ్వడం లేదు. ముఖ్యంగా చాలా మంది ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జర్నలిస్టుల సమస్యలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండదు. అపోజిషన్ లో అంత ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, అపోజిషన్ లో ఉన్నప్పుడు జర్నలిస్టులు గుర్తుకొచ్చారు. అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరిస్తారు. లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది. అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగింది ఏమని చెప్పు. అందరికీ అర్హత కలిగిన వాళ్ళకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అందుకు చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి. ఇప్పుడుండే పరిస్థితులు వచ్చే మళ్ళా రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం. జర్నలిజం లో కొన్ని మార్పులు రావచ్చు, అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది. సోషల్ మీడియా కావచ్చు, డ్రోన్ మీడియా కావచ్చు, ఇంకొక ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, జర్నలిజం అయితే శాశ్వతము. జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అంటే అపోజిషన్ లోని ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది. అధికారంలోకి వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలంలో చేయకుంటే మళ్ళీ 4వ సంతకం చేసినా సరిపోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కు 4 డిమాండ్లు అడుగుతున్నారు. ఒకటి ఇల్లు, ఒకటి పిల్లలకు 50% ఫీజు రాయితీ, ఒకటి
తర్వాత వచ్చేసి అక్రిడేషన్ మంజూరు చేయడం ఒకటి, ఇతర సమస్యలు ఏంటంటే ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు లేదు, సంవత్సరం ముందనే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆ రైలు అయితే ఇంతవరకు చేయలే పరిస్థితి. టికెట్లలో 50% 30% రాయితీ ఉంటుంది, అది కూడా ఇవ్వడం లే. ఇప్పుడు ఎంతమందికి సాయం చేస్తున్నారు చెప్పు? 15,000 మంది జర్నలిస్టులకు చేయడానికి ఏమైతుంది వీళ్ళకు పరిస్థితి? ఖచ్చితంగా చేస్తే ఇలా చేయకుంటే రాను గతంలో పరిస్థితులే ఈ ప్రభుత్వానికి వస్తాయి. అంతే, అంత తప్ప ఏం లేదు పరిస్థితి. గత ప్రభుత్వం ఇబ్బంది పడింది. జర్నలిస్టే ఫస్ట్, ఏ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ జర్నలిస్టు ద్వారానే సమాచారం ప్రజల్లోకి. అలాంటి వ్యక్తికి మనం సాయం చేయకుంటే ఆ వ్యక్తే కదా సాయం చేసేది. ఈ రోజు ఆగస్టు 5వ తేదీ అయిన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ డిమాండ్ డేను నిర్వహించమని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నంద్యాల జిల్లాలో జర్నలిస్టుల యొక్క డిమాండ్ల గురించి మన గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 మందికి అక్రిడేషన్ కార్డులు ఉంటే, పోయిన ప్రభుత్వం కేవలం 9,000 మందికి మాత్రమే మనకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అక్రిడేషన్ కార్డ్. దాన్ని పునరుద్ధరించి అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే మనకు ప్రభుత్వానికి మనం ఎలక్షన్ కు ముందే అడగడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరపోతే గతంలో 2016లో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద బీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది దాన్ని కూడా మళ్ళా పునరుద్ధరించాలని మరొక డిమాండు. అలాగే జర్నలిస్టుల పిల్లలు, ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులకు జీతభత్యాలు లేవు, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ వృత్తి మీద ప్రేమతో ఒక సంఘానికి మనం మన వంతుగా సేవ చేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవప్రదమైన జర్నలిస్టుల పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా దుర్భరమైన పరిస్థితి. ఈ విషయాన్ని గత నెలలో ఏలూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను కూడా లేవనెత్తడం జరిగింది. 26 జిల్లాలకు గాను కేవలం ఒక 4 జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం జరిగింది. 22 జిల్లాల ప్రతినిధులు ముక్తకంఠంగా దానికి సపోర్ట్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలా, దీని విషయంలో మనం ధర్నాలు చేపట్టడానికి సిద్ధపడాలా, నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడాలని చెప్పి ఏక తీర్మానం చేయడం జరిగింది.